అనగనగా ఒక ఊర్లో నారయ్య అనే పేద బాలుడు ఉండేవాడు. అతనికి తల్లి తప్ప నా అనేవారు లేరు. వారికి ఊరవతల కొద్దిగా పొలం ఉంది. ఆ పొలంలో జొన్నలు పండించి తల్లి కొడుకులు బ్రతికేవాళ్ళు. ఒకరోజు రాత్రి నారయ్య మంచె మీద ఉన్నాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చుక్కలు మెలమెల మెరుస్తున్నాయి. చిన్నగా కూనిరాగం తీసుకుంటూ తన తల్లి కట్టించిన రొట్టెల మూటను విప్పాడు నారయ్య. అందులోని రొట్టెల్ని తినబోయాడు. అదే సమయంలో హఠాత్తుగా ఒక భూతం నారయ్య ముందు ప్రత్యక్షమైంది. గుండె గుబేలమంది నారయ్యకు. నా కాకలిగా ఉంది, నిన్ను తినేస్తాను. నారయ్య వణికిపోయాడు. ముందు ఈ రొట్టెలు తిని తర్వాత నిన్ను తింటాను. భూతం నారయ్య చేతిలోని రొట్టెలు తీసుకుని తింది. రొట్టెలు రుచిగా ఉన్నాయి. భూతం లొట్టలు వేసుకుంటూ తింది. రొట్టెలు భలే ఉన్నాయి. ఇంత రుచిగల రొట్టెలు నేనెప్పుడూ తినలేదు. నారయ్య ఇదే అదను అనుకున్నాడు. నన్ను తినేస్తే ఇంత రుచిగల రొట్టెలు మళ్ళీ నీకెవరిస్తారు? అనుమానంగా చూసింది భూతం. అయితే నాకు మళ్ళీ రొట్టెలు తెస్తావా? అవును, నువ్వు నన్ను తినకుండా వదిలేస్తే వేడి వేడిగా ఉండే రొట్టెలు రోజు తెచ్చిస్తాను. అయితే సరే, మళ్ళీ రేపు రాత్రికి వస్తాను. భూతం మాయమైపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు నారయ్య. భూతం రోజూ వచ్చేది. నారయ్య రొట్టెలు తెచ్చి దానికిచ్చేవాడు. భూతం లొట్టలు వేసుకుంటూ తిని వెళ్ళిపోయేది. ఒకరోజు నారయ్య రొట్టెలు తేలేదు. రొట్టెలు ఎందుకు తేలేదు? ఇంట్లో జొన్నలు అయిపోయాయి, రేపు ఎలాగైనా తెస్తాను. భూతం గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు నారయ్య కోప్పడవద్దని. సరే, ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను తినేస్తాను. బెదిరించి భూతం వెళ్ళిపోయింది. నారయ్య తను తిన్నా తినకపోయినా భూతానికి మాత్రం రోజు రొట్టెలు తేవలసి వచ్చేది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి ఒక భూతాల మాంత్రికురాలు నారయ్య దగ్గరకు వచ్చింది. నారయ్య, నాకో భూతం కావాలి. నీ దగ్గరకు రోజు రాత్రి ఒక భూతం వస్తుందని తెలిసింది. కాపు కాసి దాన్ని పట్టుకుంటాను. వద్దు. అదేంటి నారయ్య, భూతం నిన్ను ఎంత ఏడిపిస్తోంది? దాన్ని నేను పట్టుకుంటే నీకు భూతం రొట్టెల బాధ వదులుతుంది కదా. భూతం నన్ను బాధ పెడుతుంది నిజమే, కానీ అది రోజు ఇక్కడికి ఎందుకు వస్తోంది? నేను రొట్టెలు పెడతానని నమ్మి కదా. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇచ్చాననుకో, దానికి నేను నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది కదా. అది భూతమైనా నేను నమ్మిన వాళ్ళకి ద్రోహం చెయ్యను. నారయ్య, నువ్వు మంచివాడివి. నిన్ను హింసించే భూతానికి కూడా నువ్వు మంచే చేయాలని కోరుకున్నావు. నీకు ఇది బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. భూతాల మాంత్రికురాలు ఒక రత్నాన్ని నారయ్యకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూతం చాటు నుంచి ఇదంతా వింది. అది ముందే వచ్చింది. భూతాల మాంత్రికురాలను చూసి మంచి కింద నక్కింది. భూతంలో పశ్చాత్తాపం కలిగింది. మంచి మనసు గల నారయ్యకు బాధ కలిగించకూడదనుకుంది. భూతం వెంటనే దయ్యాల మరి దగ్గరకు వెళ్ళింది. తనుండే త్వరలో నుంచి ఒక బంగారు నాణేల మూటను తెచ్చి నారయ్యకిచ్చింది. సుఖంగా ఉండు నారయ్య, ఇక నిన్ను రొట్టెల కోసం పీడించను. భూతం మాయమైపోయింది. నారయ్య రత్నంతోనూ బంగారు నాణేల మూటతోనూ సంతోషంగా